నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నవంబర్ 19 నుంచి పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు. డిప్యూటీ సీఎం పవన్ కు ఆహ్వాన పత్రిక అందజేసిన సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్. మోంతా తుఫాన్ తీరం దాటడంతో పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు. గుంటూరు, అనకాపల్లి జిల్లాలో పంటలకు తీవ్ర నష్టం. శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకు మోంతా ప్రభావం ఉంటుంది. తుఫాను అప్రమత్తతపై అధికారులకు ప్రత్యేక అధికారి, ప్రభుత్వ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్ సూచనలు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. భగవాన్ శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు హాజరు కావాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ట్రస్ట్ బోర్డు సభ్యులు ఆహ్వానించారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్, ఇతర సభ్యులు క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. శత జయంతి ఉత్సవాల వివరాలు తెలియజేశారు. నవంబర్ 19వ తేదీన ఈ శత జయంతి ఉత్సవాలకు ప్రధాని మోదీ హాజరు కానున్నారని, ఆయనతో కలిసి వేడుకలకు హాజరవుతారని సత్యసాయి ట్రస్ట్ బోర్డు సభ్యులకు పవన్ కళ్యాణ్ తెలియజేశారు. భగవాన్ శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా పుట్టపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించినట్టు చెప్పారు. శ్రీ సత్యసాయి మందిరానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్ల నిర్మాణానికి పంచాయతీరాజ్ శాఖ నుండి 30 కోట్లు అదనంగా కేటాయించినట్టు పవన్ కళ్యాణ్ తెలియజేశారు. మోంతా తుఫాను తీరం దాటిన తర్వాత కోస్తాంధ్ర అతలాకుతలమవుతోంది. తుఫాను ప్రభావంతో పలు జిల్లాలు అస్తవ్యస్తంగా మారాయి. ముఖ్యంగా కోనసీమ జిల్లా అంతర్వేది బీచ్ వద్ద సముద్రం భీకర రూపం దాల్చింది. విజయవాడ నగరంలో కురుస్తున్న వర్షాలకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. అధికారులు పంట నష్టం వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. మరికొన్ని గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉన్నందున శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలియజేశారు. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్టు హెచ్చరిస్తున్నారు. మోంతా తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు కోస్తాంధ్రలోని 9 జిల్లాల ప్రత్యేక అధికారి, రాష్ట్ర స్పెషల్ సీఎస్ అజయ్ జైన్ పిలుపునిచ్చారు. ఎంపీ ఎం శ్రీభరత్, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ తో కలిసి ఆయన విశాఖ కలెక్టరేట్లోని వీసీ హాల్లో మీడియాతో మాట్లాడారు. శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకు మోంతా ప్రభావం ఉంటుందని, ప్రధానంగా కాకినాడ, కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలపై ఎక్కువగా ఉంటుందని అన్నారు. ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లకుండా యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తామని అన్నారు. జీవీఎంసీ పరిధిలో జోన్ కు 2 చొప్పున క్విక్ రెస్పాన్స్ టీంలను అందుబాటులో ఉంచామని అన్నారు. ఎప్పటికప్పుడు చెట్ల కొమ్మలను, డ్రైన్లలో పూడికను తొలగిస్తామని వివరించారు. ఇప్పుడు ఉన్న ఎస్టిమేట్ ప్రకారంగా ఇప్పుడు ఇది సైక్లోన్ మోంతా మనకు కాకినాడ నుంచి 120 కిలోమీటర్స్ దూరంగా ఉంది. సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో, నార్త్ వెస్ట్ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంది 15 కిలోమీటర్స్ పర్ అవర్తో. ముఖ్యంగా ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ విల్ బి కోనసీమ, కాకినాడ, తర్వాత వెస్ట్ గోదావరి, ఏలూరు, ఇక్కడ ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. బట్ అఫ్ కోర్స్ వైజాగ్, విజయనగరం ఈ ప్రాంతంలో కూడా గాలి అండ్ వర్షం అయితే ఉంటుంది. స్పీడ్ అయితే ఇంతకుముందు మనం ఏమైతే అంచనా వేసామో 100 up to 110 కిలోమీటర్స్ వరకు అదే ఉంటుంది, సేమ్ స్పీడ్. సో మెయిన్ ఏరియాస్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ విల్ బి కోనసీమ, కాకినాడ, ఏలూరు, వెస్ట్ గోదావరి, ఆ ప్రాంతంలో ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది ఇప్పుడు ఉన్న ఎస్టిమేట్ ప్రకారం. తర్వాత ముఖ్యంగా ఆయన డైరెక్షన్ ఇవ్వడం ఏమంటే, ముఖ్యంగా అదే మనం ఇంతకుముందు కూడా చెప్పాము, ఏమైతే కోస్టల్ విలేజెస్ ఈ ప్రాంతంలో ఉన్నాయి వాటి అన్నిటికీ కూడా వెకేట్ చేసి సేఫ్ సెంటర్స్లో షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ మన ఇది 9 జిల్లాల్లో సుమారుగా 554 క్యాంప్స్ ఆల్రెడీ ఆర్గనైజ్ చేసి ఆల్మోస్ట్ 31,600 పీపుల్ని మనం షిఫ్ట్ చేయడం జరిగింది. గేడప్ ఆల్ ద ఆఫీసర్స్ కానీ, మినిస్టర్స్ కానీ, ఎంపీస్ కానీ, ఎమ్మెల్యేస్ కానీ అందరూ కూడా ఫీల్డ్లో ఉన్నారు.
ఇవాళ నెక్స్ట్ 12 అవర్స్ మనకు చాలా క్రూషియల్. ఇవాళ రాత్రి అయితే అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. అండ్ దెన్ వీ హోప్ దట్ దిస్ వుడ్ ఆల్సో పాసిబుల్. ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ గేర్డ్ అప్. ఈ రోజు ప్రికాషనరీ మెజర్స్, రేపటి నుంచి రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ మెజర్స్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దాదాపు 147 మిల్లీమీటర్ రెయిన్ఫాల్ మనము రిసీవ్ చేయడం జరిగింది. అరౌండ్ 14.7 సెంటీమీటర్ ఆఫ్ రెయిన్ఫాల్. ఇది నిన్న 24 అవర్స్లో మనకి కురిసిన వర్షం. అదే ఈరోజు చూస్తే ఈరోజు పొద్దున్న నుంచి వర్షపాతం చాలా వరకు తగ్గింది. ఈరోజు 28వ తారీఖు మార్నింగ్ 8:30 నుంచి 3 o'clock దాకా కేవలం 1.3 సెంటీమీటర్ రెయిన్ఫాల్ మనం రిసీవ్ చేసుకున్నాము. సో వర్షం తగ్గింది, కానీ ఇంకా వన్స్ సైక్లోన్ తీరం దాటే సమయంలో ఎక్కువ గాలి వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఎక్కువ వర్షం కూడా రాబోయే కొన్ని గంటల్లో మనకి నమోదు కాబోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండవలసిగా ఈ సందర్భంగా మరొకసారి కోరుతున్నాము. జనరల్ సేయింగ్ ఏంటంటే హోప్ ఫర్ ద బెస్ట్, ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్. సో విశాఖపట్నంలో పెద్దగా డ్యామేజ్ జరగలేదు కాబట్టి కొందరు బీచ్ రోడ్లో కనపడ్డారు, కొందరు ఏంటంటే వచ్చి విజువల్స్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ 24 అవర్స్ ఈ స్టార్మ్ స్ట్రెంత్ ఏంటో తెలవబోతుంది కాబట్టి దయచేసి అది టెస్ట్ చేయొద్దు. సో అక్కడ ప్రిపేరింగ్ ఫర్ ద వర్స్ట్ అనేది మీరు ప్లీజ్ గో బ్యాక్ హోమ్. ఇప్పటికీ సాయంత్రం కూడా నేను ఇక్కడికి వచ్చే దారిలో కూడా కొందరు మళ్ళీ బీచ్ రోడ్లో కనపడ్డారు. సో ప్లీజ్ డోంట్ డూ దట్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే పవర్ అవుటేజెస్ విశాఖపట్నంలో తక్కువ ఉండొచ్చు, కానీ దగ్గర ప్రాంతాల్లో పవర్ కట్స్ ఉండొచ్చు. కాబట్టి మై సజెషన్ ఇస్ మీరందరూ మీ ఫోన్ డివైసెస్ ఛార్జ్ చేసి మీ దగ్గర పెట్టుకోండి. సో దట్ ఒకవేళ రాత్రి పవర్ కట్ అయినా సరే మీరు అందరికీ రీచ్ అవడానికి మీ ఫోన్ లైన్స్ అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే యూ వోంట్ బి ఏబుల్ టు గో అవుట్ కాబట్టి వాటర్ మీ ఇంట్లో ఉండేటట్టు మీరు అది ప్లాన్ చేసుకోండి. సో దట్ డ్రింకింగ్ నీడ్ కోసం లేకపోతే ఎసెన్షియల్ నీడ్స్ కోసం బయటకు వెళ్లకుండా షార్ట్ టర్మ్ ఏదన్నా ఉంటే నెక్స్ట్ 1-2 అవర్స్లో మీరు అది ప్రొక్యూర్ చేసుకుని పెట్టుకోవడం బెటర్. నెక్స్ట్ నాకేమవ్వదు, నా ఇల్లు బాగానే ఉంది అని ధీమాగా ప్రత్యేకంగా కొండ ప్రాంతంలో సముద్రం దగ్గర ఉన్న వాళ్ళకి ఏమాత్రం డౌట్ ఉన్నా సరే ప్లీజ్ మూవ్ టు యువర్ రిలేటివ్స్ హోమ్. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. తులసితో కానీ పువ్వులతో కానీ అర్చించడం జరుగుతుంది. ఈ 108 గ్రామాలు పూర్తి పర్యంతం పూజలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ కడప రిమ్స్ లో కాంట్రాక్టర్ మారినప్పుడల్లా కార్మికులను చదువుల పేరుతో వయసు పేరుతో వేధించడం తగదని కార్మిక చట్టం ప్రకారం వేతనాలు ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేశారు. కడప రిమ్స్ లో ఐపీలో విధులను బహిష్కరించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిమ్స్ నూతన కాంట్రాక్టర్ కార్మిక చట్టాలను అమలు చేయకుండా తన సొంత చట్టాలను అమలు చేస్తుందని విమర్శించారు. 2 దశాబ్దాలుగా పనిచేస్తున్న కార్మికులు ఉన్నపలంగా తొలగించే అధికారం కాంట్రాక్టర్ కు లేదని, చెత్త బూడ్చేవారిని చదువుల పేరుతో వేధించడం తగదని, డ్యూటీల విషయంలో పాత పద్ధతిని అనుసరించాలని, కార్మిక చట్ట ప్రకారంగా వారాంతర సెలవులు వేతనాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. నేను శానిటేషన్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ గత 18 సంవత్సరాల నుంచి మేము ఈ రిమ్స్లో సేవ చేస్తున్నాం సార్. ఇక్కడ చాలా ఏజెన్సీలు మారినాయి సార్. అజైల్ ఏజెన్సీ, A1 కంపెనీ, ఇప్పుడు పద్మావతి కంపెనీ అని కొత్త ఏజెన్సీ వచ్చింది సార్. ఈ కంపెనీ వాళ్ళు ఏమడుగుతున్నారు, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలా సూపర్వైజర్కు అని అడుగుతున్నారు, 3 years ఎక్స్పీరియన్స్. ఇప్పుడు కొత్తగా పాత వాళ్ళనందరినీ తీసేసి మీరు వద్దు రావాకండే విధులకి మేము తీసుకోము అంటున్నారు సార్. 18 సంవత్సరాల నుంచి మేము చేసిన వాళ్ళము, ఇప్పుడు ఉన్నట్లుండి మీరు రావాకండి అంటే మా పరిస్థితి ఏంటి, మా కుటుంబాల పరిస్థితి ఏంటి, మా పిల్లల చదువులు, మా పెద్దవాళ్ళు అనారోగ్యంతో ఉన్నారు, వాళ్ళది ఎటువంటి మేము మా కుటుంబంలో నా కుటుంబంలో నేను ఒక్కదాన్నే వాళ్ళని అందరినీ పోషించగలిగే ఉండేది సార్. ఇప్పుడు ఇక్కడి నుంచి పోతే మా కుటుంబాలన్నీ వీధులు పడతాయి సార్.
దీనికి యాజమాన్యం బాధ్యత వహించాలని కోరుకుంటున్నాం సార్. పద్మావతి ఏజెన్సీ అనేది నిర్లక్ష్యానికి ఇది 22 మంది సూపర్వైజర్లను నిర్దాక్షిణంగా మీరు ఇంటికి వెళ్ళిపోండి అని చెప్తున్నారు. ఇక్కడున్న అధికారులను అడిగితే వాళ్ళ ఏజెన్సీకే సపోర్ట్ చేస్తున్నారు సార్. మా పరిస్థితి, మా కుటుంబాల పరిస్థితి ఏంటి, మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. మేము 2014 నుంచి పనిచేస్తున్నాం. అంతకుముందు పనిచేసిన సీనియర్స్ ఉన్నారు. మేము అక్కడి నుంచి స్టార్ట్ చేసాము జర్నీ. ఇంతవరకు మాకు ఎటువంటి సర్టిఫికేట్లతో ముందున్న కాంట్రాక్టర్లు ఎవరు మాకు సర్టిఫికేట్లు అడగలేదు. మాకు విధుల్లోకి తీసుకున్న అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఏజెన్సీ వచ్చినా కానీ మమ్మల్ని ఎవరు తీసేయకుండా మేము అదే కొనసాగిస్తున్నాము. ప్రజెంట్ ఇప్పుడు వచ్చిన పద్మావతి ఏజెన్సీ వాళ్ళు డిగ్రీ సర్టిఫికేట్ కావాలి అని అడుగుతున్నారు. అప్పట్లోనే సర్టిఫికేట్ ఇప్పుడు ఎట్లా సర్టిఫికేట్ వస్తుంది? అప్పుడు మాకు సర్టిఫికేట్లు ఎవరు అడగలేదు. ఇప్పుడు సర్టిఫికేట్ కాబట్టి ఏమైనా తెస్తారు? 23 మంది ఉన్నారు. 23 మంది రోడ్డుకి వేస్తున్నాం అంటున్నారు. 23 మంది రోడ్డుకి వేస్తే మేము ఏ విధంగా బతకాలా? దీన్ని బతకాలా? ఒకరోజు 2 రోజులు చేసిన వాళ్ళం కాదు కదా. కోవిడ్ టైంలో ప్రాణాలు తెగించి చేసినారు. ప్రతి ఒక్కరూ ప్రాణం ఇంట్లో ఫ్యామిలీని వదిలేసి మరి సావాలన బతక అనేట్టు చేసినారు డ్యూటీలో. అప్పులేని ఏజెన్సీలు ఉన్నాయి కదా, అప్పుడు ఏజెన్సీ ఉన్నాయి కదా, అప్పుడు వాళ్ళు తీయచ్చు కదా. మరి అప్పుడు అడగచ్చు సర్టిఫికేట్లు, ఇవ్వతే ఎట్లా అడుగుతున్నారు సర్టిఫికేట్లు? అప్పుడు వాళ్ళు కూడా ఏజెన్సీ కదా. చెప్పండి. కొత్త సూపర్వైజర్లు ఇప్పుడు మేము ఉన్నారు, 15 పాత సూపర్వైజర్లు ఉన్నారు. మాతో కొనసాగించండి, కొత్త వాళ్ళని తీసుకోండి, కాదని చెప్పట్లేదు. మమ్మల్ని తొలగించి కొత్త వాళ్ళని తీసుకోవడం ఏంది? ఎక్కడ రూలు చెప్పండి. ఇప్పుడు వాళ్ళకి డిగ్రీ సర్టిఫికేట్ అంటున్నారు. మేము ఇన్ని నుంచి పనిచేసి ఎక్కడ పోవాలా? ఇప్పుడు డిగ్రీ సర్టిఫికేట్ ఇప్పుడు ఉన్నాయి, అప్పుడు మా వాళ్ళ దగ్గర లేవు. 23 మందికి అంటే కనీసం అంటే 5-6 మంది దగ్గర ఉంటాయి. అంటే మిగతా వాళ్ళని ఎక్కడ పోవాలా? దీన్ని బతకాలా? చెప్పండి. న్యాయమైన వాళ్ళకి ఏజెన్సీ వాళ్ళకి కొత్త సూపర్వైజర్లు తీసుకున్నారు. ఓకే, తీసుకున్నారు బాగా. మీకు అడిషనల్ కావాలా? మమ్మల్ని అట్లే ఉంచండి. మేము అడిగేది అది. మా పాత వాళ్ళు అట్లే ఉంచండి. కొత్త వాళ్ళని వచ్చేసి మీకు ఏ క్వాలిఫికేషన్ ఉందో దాని ప్రకారం తీసుకోండి. ఎంఓఏ ప్రకారం తీసుకుంటారు, అగ్రిమెంట్ ప్రకారం తీసుకుంటే మీ ఇష్టము. మా కడుపులు కొట్టొద్దని కదా మేము చెప్పేది. మా కడుపులు కొట్టడం మీకు న్యాయమైన ధర్మమా? చెప్పండి. ఇన్నాళ్ళు ఏ ఏజెన్సీ ఉన్నది? ఏజెన్సీ ఉన్నప్పుడు మాకు ఎవరు ఏం చెప్పలేదు. ఇప్పుడు మేము ఏ విధంగా పోవాలా? రోడ్డు పాలు కావాలన్నా ఎవరు మమ్మల్ని ఆదుకుంటారు చెప్పండి? ఇప్పుడు అధికారులు ఆదుకుంటారా? ఇప్పుడు కాంట్రాక్టర్ ఆదుకుంటారా? ఎవరు ఆదుకుంటారు? ఇప్పుడు కాసేపు ప్రకటనలు.